మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అలాగే సార్ B12కి సంబంధించి ముఖ్యంగా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది అని చెప్తూ ఉంటారు కదా, అసలు అలా ఎందుకు వస్తుందంటారు? B12 అనేది చాలా క్రూషియల్గా మనకు కనవాల్సిన అవసరం ఏంటంటే, నేను ఇదివరకు చెప్పినట్టు మనకి ప్రపంచవ్యాప్తంగా కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్ ఉంది కాబట్టి డయాబెటీస్లో B12 లోపం ఎక్కువగా కనపడుతుంది. డిసీజ్ ద్వారానే కాకుండా డయాబెటీస్లో వాడే ప్రథమ మెడిసిన్ ఏదైతే మెట్ఫార్మిన్ అంటారో ఆ కారణంగా కూడా B12 లోపిస్తుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. సో డయాబెటీస్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంది. థైరాయిడ్ ద్వారా కూడా B12 డెఫిషియన్సీ వస్తుందని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఇలా చూసుకుంటూ పోతే న్యూట్రిషనల్ ఎలిమెంట్స్ ఏవైతే కారణాలు ఉన్నాయో దాని కారణంగా B12 లోపానికి గురవుతూ దాని ద్వారా B12 రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ప్రజెంటేషన్గా కనిపిస్తుంటాం. మీరు తరచుగా గమనిస్తున్న హెయిర్ ఫాల్ ఈ మధ్యకాలంలో చాలామందికి ఉంది. హెయిర్ ఫాల్కి B12కి కనెక్షన్ ఉంది. హెయిర్ ఫాల్కి విటమిన్ Dకి కనెక్షన్ ఉంది. సో ఇలా ట్రేస్ ఎలిమెంట్స్కి హెయిర్ ఫాల్కి కనెక్షన్ ఉంది. సో ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే సార్, ఇప్పుడు హార్ట్ అటాక్కి సంబంధించి యంగ్ ఏజ్ వాళ్ళకి ఈజీగా హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంటుంది. మరి అది ఎలా అంటారో, అసలు ఎలా గుర్తించాలంటారు? సో అగైన్ ఇక్కడ హార్ట్ అటాక్ సంబంధించి అంటే వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్ గురించి చూసుకుంటే ఇవే మళ్ళీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్. అవి కాకుండా మానసిక ఒత్తిడి. కొంతమందికి ఏవి లేకపోయినా కూడా హార్ట్ అటాక్ వచ్చి సడన్గా పడిపోతూ ఉంటారు కదా సార్. అదొక అపోహ. ఏమీ లేకుండా అసలు ఏమీ జరగకూడదు. వీళ్ళకి తెలియకుండానే, అందుకోసం అంటాను సంవత్సరానికి ఒకసారైనా టెస్టులు చేయండి అని. తెలియకుండానే లోపల కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, లేదు ఈ హార్ట్ అటాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పెరగడమో జరుగుతుంది. సో ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే కానీ మనకి లోపాలు ఏమున్నాయనేది తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను. మీరు ఏదైతే B12 అన్నారో B12 లోపం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎలా అని చూసుకుంటే హోమోసిస్టిన్ అనేది ఒక కెమికల్ కాంపోజిషన్ ఉన్న కెమికల్ మన బాడీలో ఉంటుంది. అది కానీ అధికంగా ఉంటే రక్తము గడ్డగట్టే తత్వం పెరుగుద్ది. ఆ కారణంగా హార్ట్ అటాక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాంటి కేసెస్ మేము చూస్తూ ఉంటాం. హార్ట్ అటాకే కాదు, బాడీలో క్లాట్స్ ఫార్మేషన్, బ్రెయిన్లో క్లాట్ ఫార్మేషన్, హార్ట్లో క్లాట్ ఫార్మేషన్, ఇలా ఫార్మేషన్ అయినప్పుడే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, లంగ్ అటాక్ అనేది వస్తుంటుంది. సో సింపుల్ B12 కారణంగా వస్తున్నప్పుడు మనం అనుకున్న ఒక అపోహ ఏదైతే ఉంది, అన్ని బాగుండి కూడా వచ్చింది ప్రాబ్లం అంటారు. అంతా బాగున్నాడు మనిషి, కాకపోతే పడిపోయి. కానీ నిజంగా చెక్ చేశారా? చేయలేదు. చాలా మటుకు కండిషన్స్లో తెలియదు. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, మీరు కాస్త వయసు వచ్చిన తర్వాత, అంటే ఇదివరకు కొద్దిగా 50 ఇయర్స్ అనేవాళ్ళం కానీ ఇప్పుడు 30 ఇయర్స్కే చెప్తున్నాం. 30 ఇయర్స్ వచ్చిన తర్వాత కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారి బ్లడ్ టెస్టులు చేసుకోండి. అది కూడా పూర్తిగా హోల్ బాడీ కవర్ అయ్యేటట్టు చెక్ చేసిన దానివల్ల ఈ హార్ట్ అటాక్స్నే కాదు, వివిధ రకాల హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏవైతే మేము రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్లో చూస్తున్నామో వీటిలన్నిటిని కూడా మనం నివారించుకోవచ్చు.